జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామ స్తోత్రాలు ఇవి అందరూ పారాయణ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో పాటించవలసినటువంటి నియమాలు ఏంటి? ఇవాళ రేపు అనేక చోట్ల అనేక రకాలుగా ఆ స్తోత్రాలను పారాయణ చేస్తున్నారు. అందరూ పారాయణ చేస్తున్నారు. స్తోత్రమే కదా భగవంతుణ్ణి స్తుతించడానికి ఎవరైతే ఏమి, ఎలా అయితే ఏమి అనేటువంటి విషయాన్ని కూడా అనేక మంది పండితులు కూడా లోకంలో వాదన చేస్తున్నారు. కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, లలితా సహస్రనామ స్తోత్రం కానీ, అలాగే ఖడ్గమాల, త్రిశతి ఇలా చెప్పబడినవి కొన్ని ఉన్నాయి అమ్మవారికి సంబంధించినవి. ఈ లలితా సహస్రనామం, ఖడ్గమాల, త్రిశతి అనేవి. అయ్యవారికి సంబంధించింది విష్ణు సహస్రనామ స్తోత్రం, శివ సహస్రనామ స్తోత్రం. లోకంలో మనం ఎంతమంది దేవతలుగా పూజిస్తున్నామో అంతమందికి అష్టోత్తర శతనామములు ఎలా ఉన్నాయో సహస్రనామాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిల్లోనూ ప్రత్యేకించి లలితా సహస్రనామం అనబడేటువంటిది కానీ, విష్ణు సహస్రనామం అనబడేటువంటిది కానీ లోకంలో ఇవాటి రోజున చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ప్రత్యేకించి దానికోసం కొన్ని సంఘాలు ఏర్పడి ఆ సంఘాలలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఆ సహస్రనామాన్ని నేర్పడానికి కొంతమంది గురువులు కూడా తయారయ్యి ఆన్లైన్లోనే దాన్ని చెప్పుకుంటూ ప్రత్యక్షంగా కాకుండా అలా నేర్చుకుని పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, ఖడ్గమాల కానీ, త్రిశతి కానీ ఇవి ఎటువంటివి అంటే మంత్రపూతమైనటువంటి, కేవలం ఉత్త పేర్లు మాత్రమే కాదు, తత్వలక్షణములవి. తత్వలక్షణములు అంటే భగవంతుని యొక్క లక్షణములు. ఆ లక్షణాన్ని అనుసరించి ఆ పేరుతో పిలుస్తున్నాం కనుక అవి మంత్రములతో సమానమైనవి, వేద మంత్రములతో సమానమైనవి. మంత్రాన్ని ఎప్పుడూ కూడా ఓ గురువు ద్వారా ఉపదేశం పొంది అప్పుడు జపం చేయాలి. ఆ జపం చేసేది కూడా అంగన్యాసము, కరన్యాసము, హృదిన్యాసము ఇలా ఉంటుంది. న్యాసము అంటే ఉంచుట అని అర్థం. అంగన్యాసం అంటే మన శరీర అవయవాలన్నింటిలోనూ ఆ అమ్మవారిని కానీ, ఆ విష్ణుమూర్తిని కానీ ఆవాహన చేసుకోవడం, నేనే ఆ స్థితికి చేరుకోవాలి అనేటువంటిది. రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటాం. మహన్యాసము అంటే మనలో ఆవాహన చేసుకోవటం, కాలి గోరు దగ్గర నుంచి శిరస్సు వరకు. అంగన్యాస, కరన్యాసాలు చేతుల యందు, హృదిన్యాసం హృదయంలో ఉంచుకోవటం. అలా అమ్మవారిని ఉంచుకుని ప్రార్థన చేసి ఆ తరువాత జపం చేయడం మొదలు పెట్టాలి. ఆ జపం చేయడం మొదలుపెట్టబోయే ముందు ఎవరి వద్దనైతే మనం అధ్యయనం చేశామో ఆ మంత్రాన్ని, ఆ అధ్యయనం ఇచ్చినటువంటి గురుదేవులను కూడా స్మరించి వాళ్ళ పాదాలకు నమస్కరించి అప్పుడు పారాయణ చేయడం మొదలు పెట్టాలి మనం. ఆ పారాయణ కూడా గురుదేవుల వద్ద ఉండి ప్రత్యక్షంగా నేర్చుకోవాలి. కానీ ఈ ఆన్లైన్లోనూ ఇట్లా నేర్చుకుంటే దాని యొక్క ప్రభావం చేత తప్పు రావచ్చు, ఒప్పు రావచ్చు, చెప్పలేం. ఆ కారణం చేత ఆ మంత్ర లోపం, మంత్రంలో స్వరం ఎప్పుడైతే లోపిస్తుందో మంత్రం వల్ల ఏమవుతుంది, వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. స్వరలోపం గనక కలిగితే, అక్షరాలు సక్రమంగా పలకపోతే అనేక రకాలైన వ్యతిరేకమైన భావాలు కలుగుతాయి. అందుకోసమని ఒక గురువుల దగ్గర ఉపదేశం పొందాలి. ఉపదేశం పొంది అంగన్యాస, కరన్యాసములతో అవి పారాయణ చెయ్యాలి. మాకు అవేవి అక్కర్లేదయ్యా, ఊరికే కూర్చుని అమ్మవారి అనుగ్రహం కోసం పారాయణ చేసుకుంటున్నాం, ఈ అంగన్యాసము, హృదయన్యాసము, కరన్యాసం వీటితో మాకు సంబంధం లేదు అని కనుక అనేట్టయితే ఎవరైనా చేయవచ్చు, ఏ సమయంలో అయినా చేయవచ్చు. వీరు వారు అనేటువంటి దాంతో సంబంధం లేదు, చేయవచ్చు. కానీ అంగన్యాస, కరన్యాసాలు మాత్రం చేయటానికి అవకాశం లేదు. అలా చేసినట్లయితే కలిగే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. ఇలా చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది.
ఒక టికెట్ కొనుక్కుని హాల్లోకి వెళ్ళి కూర్చుని చక్కగా సినిమా చూస్తే ఆ పూర్తిగా పరిపూర్ణంగా చూసిన ఆనందం వాడికి కలుగుతుంది. కిటికీ దగ్గర నిలబడి ఆ కిటికీకున్న రంధ్రాలలో నుంచి చూస్తే వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు, కానీ దానివల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది వాడికి? దీనివల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది? కనుక గురువుల దగ్గర ఉపదేశం పొంది చక్కగా దాన్ని కనుక పారాయణ చేస్తే దివ్యమైన ఫలితం కలుగుతుంది. లేకుండా చేసినా ఫలితం కలుగుతుంది, కానీ అటువంటి ఫలితం కానీ అంత ఫలితం కానీ ఉండదు. అది గురుగారు, శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు తనని తాను కేవలం మానవుడిగా పేర్కొన్నాడు. మరి మనం ఎందుకు శ్రీరాముడిని దైవంగా ఆరాధిస్తున్నాం? భారతీయ వైదిక సనాతన ధర్మంలో మనలాంటి మానవుడు అనేటువంటి ప్రశ్నే లేదు. ఒక చెట్టుకి కూడా దైవ స్వరూపంతో భావించి అర్చించేటువంటి ధర్మం సనాతన వైదిక ధర్మం. ఒక పుట్టను కూడా భగవంతుడితో భావించి పూజించేటువంటిది. చిట్ట చివరికి విషాన్ని కక్కేటువంటి సర్పమును కూడా దైవంతో భావించి అర్చించేటువంటి తత్వమే భారతీయ వైదిక సనాతన ధర్మం. ఉన్నతమైనటువంటి ధర్మాన్ని కలిగి ఆ రెండిటిని అనుసరించి తాను అనుసరించిన మార్గాన్ని తరువాతి తరం వాళ్లకు అందించినటువంటి ఒకానొక మహనీయుణ్ణి దైవము అని అంటంలో దోషం ఏమున్నది? అతనికో గుడి కట్టించడంలో దోషం ఏమున్నది? నీకు జన్మనిచ్చిన తండ్రి కూడా మనిషే. ఆ మనిషి ఫోటో గోడకు తగిలించి దండ వేస్తున్నామా లేదా? దేనికోసం వేస్తున్నాం? లేడు కదా, కనబట్టం లేదు కదా, ఆ తండ్రికి వేస్తున్నాం కదా. అలాగే రాముణ్ణి కూడా పూజిస్తున్నాం. అతడు ఆచరించినటువంటి ధర్మం అటువంటిది. భగవంతుడు అయినటువంటి వాడు నేనే భగవంతుణ్ణి అని చెప్పుకోకపోయినా అతడిలో ఉండేటువంటి లక్షణాలన్నీ భగవత్ తత్వాలు. ఒక తల్లి ఓ పిల్లవాడిని వెంట పెట్టుకుని వెడుతోంది. రోడ్డుకి ఆవల వైపున ఓ బొమ్మలు పెట్టుకున్న బండి ఉన్నది, తోపుడు బండి. దాంతో అక్కడ పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. ఆ పసిపిల్లవాడు ఆ బొమ్మలు చూశాడు, ఆకర్షింపబడ్డాడు. ఆ తల్లి చెయ్యి విడిపించుకున్నాడు, రోడ్డుకు అడ్డంగా పరుగు పెడుతున్నాడు. పెద్ద లేలెండ్ లారీ వస్తుంది. ఒక్క క్షణం అయితే ఆ పిల్లవాడిని కొట్టేస్తుంది. బంతి ఎగిరినట్టు ఎగురుతాడు వాడు. అటువంటి సమయంలో మీరు పరుగు పెట్టుకుంటూ వచ్చారు, ఆ పిల్లవాడిని ఎత్తుకున్నారు, గబగబా అవతలకు వెళ్ళిపోయారు. లారీ దోవన లారీ వెళ్ళిపోయింది. ఆ తల్లి గుండెలు బాదుకుంటోంది ఇక్కడే రోడ్డు మీద నుంచుని. ఎందుకంటే అక్కడికి వస్తే నేను కూడా దాని కింద పడతానేమో అని భయం ఆ తల్లికి. ఆ కారణం చేత అక్కడే నుంచుని అరుస్తుంది. ఎప్పుడైతే లారీ వెళ్ళిపోయిందో ఆ పిల్లవాడిని మీ దగ్గర పెట్టుకున్నారో పరుగు పెట్టుకుంటూ వచ్చి మీతో ఏమంటుంది? దేవుళ్ళ వచ్చి రక్షించావమ్మా మా పిల్లవాడిని. అప్పుడు ఆ క్షణంలో ఎవరు కనపడ్డారు మీలో? దేవుడు కనపడ్డాడు. కనుక మనం చేసేటువంటి కర్మయే, మన ప్రవర్తనయే, మన మాటయే, మన చూపుయే మనకు భగవంతుణ్ణి ఆపాదింపచేస్తుంది. వేషం ఎలా ఉన్నా ఆ చూపులో తేడా ఉంటే వాడి పట్ల సరి అయిన భావం కలగదు చూచిన వాడు. మాటలో తేడా ఉంటే అతడి పట్ల సరి అయిన భావం కలగదు. కానీ రాముడు పరిపూర్ణమైనటువంటి మానవుడు. కోన్వస్విన్ సాంప్రతంలోకే అని రామాయణంలో ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు నారదులు సమాధానం చెప్పారు. వాల్మీకి అడగగా నారదుల వారి సమాధానం 16 లక్షణాలు. ఈ 16 లక్షణాల్లో శ్రేష్టమైన వాడు ఎవరయ్యా అంటే దశరథుని పుత్రుడైనటువంటి రామచంద్రుడు అని నారదుడు నిరాఘాటంగా చెప్పాడు, ఏమాత్రం సందేహం లేకుండా. ఎవరికి? వాల్మీకి మహర్షుల వారు. కనుక అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాడిని భగవంతుడిగా భావించి పూజించడంలో ఏమాత్రం దోషం లేదు. పూజించకపోతేనే దోషం. గురుగారు, దైవారాధన చేసేటప్పుడు కలశ స్థాపన చేస్తాం కదా, అందులో ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారు? సర్వసాధారణంగా మనం ఓ దేవాలయంలాగా ఇంట్లో దైవ మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అందులో ఫోటోలు అవి పెట్టుకుంటాం, వీలైతే విగ్రహాలు పెట్టుకుంటాం. ఆ భగవంతునికి ప్రతిగా ఒక రూపాన్ని అక్కడ పెట్టుకుంటే కానీ మన మనస్సు భగవంతుని యందు కేంద్రీకృతం అయ్యేటువంటి అవకాశం లేదు. అందుకనే కొన్ని సంప్రదాయాల్లో
ఆ ఈశ్వరీయ సిద్ధాంతంలో కూడా వాళ్ళు కోడిగుడ్డులాగా ఒకటి పెట్టుకుంటారు, దాని నుంచి కిరణాలు కనబడుతూ ఉంటాయి, ఆ ఆకారంలో ఉంటుంది ఆ వస్తువు, దాన్ని చూస్తూ వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. అలాగే మన కొన్ని సంప్రదాయాల్లో గోడ మీద నల్లని చుక్క పెట్టి దాన్నే చూస్తూ ధ్యానంలోకి పెడతారు. అలాగే మనం ఏం చేస్తున్నామంటే భగవంతునికి ఒక రూపాన్ని కల్పించి ఓ కిరీటము, భుజకీర్తులు ఇవన్నీ వేసి అందంగా వాడిని తయారు చేసి వాడి ఫోటో కట్టించి అక్కడ పెట్టుకుంటున్నాం. ఇవేవీ లేనప్పుడు మన మనస్సు నిలబడాలి కనుక ఓ కలశాన్ని పెట్టి అందులో మొత్తం అన్ని నదుల యొక్క నీరు గంగే చేమునే చేవు గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి మంత్రాన్ని చెప్పినంత మాత్రం చేత ఆయా నదుల నుంచి ఆ నదీ దేవతలు వచ్చి ఆ కలశంలో ప్రవేశిస్తారు. మంత్ర ప్రభావం చేత మంత్రాధీనంతు దైవతం, భగవంతుడు మంత్రానికి కట్టుబడి ఉంటాడు. అందువల్ల ఆయా నదీమ తల్లులు వచ్చి అందులో ప్రవేశిస్తారు. దాని మీద పూర్ణ ఫలమైనటువంటి ఓ కొబ్బరికాయ ఉంచి వాడికి వస్త్రాన్ని ఇవ్వాలి గనక పైన ఓ జాకెట్ బట్ట ఉంచి ఆ కలశములో ఆ మంత్రాన్ని ఆవాహన చేసి అదే భగవంతుడు అనే భావనతో చేస్తాం. ఎప్పుడు ఈ ప్రతిమలు, ఫోటోలు, విగ్రహాలు ఇవేవి లేనప్పుడు, అది కూడా లేకుండా ఓ రూపాయి బిళ్ళ అక్కడ పెట్టి అదే భగవంతుడు అని చెప్పేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. కనుక వారి వారి మనోతృప్తి కోసం పెట్టుకునేటువంటి వ్యంజనములు ఇవి. ఆ కలశములు కానీ ఆ ఫోటోలు కానీ ఇవన్నీ మన మనస్సును నిలబెట్టడం కోసం ఏర్పాటు చేసినవి. లేకపోతే పరిపరి విధాలు ఆ ఫోటోలు ఉన్నప్పటికీ కూడా వాడు పూజ చేయడానికి కూర్చున్నప్పుడు, జపం చేయడానికి కూర్చున్నప్పుడు 18 సార్లు ఫోన్ వస్తుంది, మాట్లాడుతూనే ఉంటాడు. మనస్సు ఎక్కడ నిలబడుతుంది? అవి ఉంటేనే నిలబట్టల్లా, ఏదీ లేకుండా మనస్సు ఎక్కడ నిలబడుతుంది? పరిపరి విధాలు పోతుంది. అందువల్ల ఆ మనస్సును నిలబెట్టడం కోసం అనేకములైన ఉపాయనములు పెద్దవాళ్ళు మనకు అందించారు. ఆ ఉపాయాలలో కలశ స్థాపన కూడా ఒక్కటి. ఆ కలశంలో ఎన్ని రోజులు దీక్షతో ఉంటామో అన్ని రోజులు ఆ నీరు అట్లా ఉంటుంది కనుక భగవంతుడిని ఆవాహన చేశాం కనుక అన్ని నదుల నీరు అందులో ఉన్నది కనుక ఉద్యాపన అయిపోయిన తర్వాత, పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆ జలాన్ని మనం నెత్తిన చల్లుకుంటే ఆ భగవంతుని యొక్క శరీరము నుండి జాలువారిన నీరు నా శిరస్సును పడినాయి కనుక నేను పవిత్రుడనయ్యాను అనే భావన కలగటం కోసం ఆ కలశం. కనుక ప్రతి చోట కలశం ఉండి తీరవలసిందేనా అంటే అక్కర్లేదు. కేవలం దేనికోసం అయ్యా అంటే దీనికోసం, మన మనస్సు నిలబడటం కోసం కలశం. గురువుగారు, ఇక మరో సందేహం. మహాభారత యుద్ధం జరగటానికి కారకులు ఎవరు? ధృతరాష్ట్రుడా, దుర్యోధనుడా, శకునినా? కేవలం మహాభారత యుద్ధం జరగటానికి కారణం కృష్ణ పరమాత్మ. రెండవ కారణం ధృతరాష్ట్రుడు. వీళ్ళిద్దరే, ఇంకా ఎవ్వరూ యుద్ధానికి, దుర్యోధనుడు కూడా యుద్ధానికి కారకుడు కాడు. దుర్యోధనుడికి కావలసింది యుద్ధం కాదు, కేవలం రాజ్యం కావాలి. పాండవులు అడగకుండా ఉండాలి. మనం భారతాన్ని రిసెర్చికల్ థాట్తో చదవాలి. ఊరికే ఒక నవల చదివినట్లుగా చదవటం కాకుండా పరిశోధనాత్మకమైనటువంటి అధ్యయనం చేయాలి భారతాన్ని. అలా చేస్తే ఒక్కొక్క పాత్రలో ఉన్నటువంటి విశిష్టత మనకు తెలుస్తుంది. దుర్యోధనుడు కూడా అతని మంచితనం ఒక్కచోట కనపడుతుంది. అశ్వత్థామ ఉప పాండవులు 5గురిని సంహరించిన తర్వాత, ఇలా నేను నిద్రపోతున్న 5గురిని సంహరించానయ్యా, ఇంకా పాండవులు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు లేరు, ఉన్నవాళ్ళు మరణిస్తారు ఎప్పటికో ఒకప్పటికి అని చెబితే, ఎంత చండాలపు కర్మను ఎందుకు చేశావయ్యా? యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచినట్లయితే ఆనందం, నిదురపోయినటువంటి వాళ్లను సంహరించి నేను గొప్ప పని చేశాను అని చెబుతావేమయ్యా అని దుర్యోధనుడు అసహ్యించుకున్నాడు. ఎవరిని? అశ్వత్థామను. నువ్వు చాలా గొప్ప పని చేశావని అనలేదు దుర్యోధనుడు. కనుక అస్సలు యుద్ధానికి కారకులు ఎవరయ్యా అంటే కేవలం కృష్ణ పరమాత్మ. కారణం ఏమయ్యా అంటే
దుర్మార్గపుట ఆలోచనతో నడుచుకునేవారు ఎవరయ్యా అంటే కేవలం కౌరవులు. ఆ కౌరవులు అందరూ సంహరింపబడాలి. అతన్ని ఆశ్రయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంహరింపబడాలి. కృష్ణ పరమాత్మ యొక్క అవతార విశేషమే ఏది అంటే కేవలం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. శిష్టులను రక్షించడం అనేది దేనివల్ల జరుగుతుంది? దుష్టులను శిక్షించడం ద్వారా శిష్టులను రక్షించవచ్చు. ఈ పని జరిగితే ఆ పని జరుగుతుంది. అందువల్ల దుష్టులైనటువంటి వాళ్ళను శిక్షించాలి గనక యుద్ధం జరగాలి అని, ఆ యుద్ధంలో ఈ కౌరవులందరూ నిహతులు కావాలి అని, ఇవన్నీ అందుకనే అర్జునుడికి భగవద్గీత బోధించేటప్పుడు వీళ్ళందరినీ నువ్వు సంహరించటం లేదయ్యా, ఏనాడో నేను సంహరించాను అని కృష్ణ పరమాత్మ వాళ్లకు గీతోపదేశం చేశారు. ఆ అర్జునుడికి చేసిన కారణం ఇది. కనుక అసలు యుద్ధాన్ని కోరుకున్న వారు ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ. దానికి ఆజ్యం పోసిన వాడు ఎవ్వరు అంటే దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడు. ఎంత దుర్మార్గుడు అంటే నిరంతరము ఆ పాండవులలో ఎవరు మరణించారు ఈ విధంగానే ప్రశ్న వేసుకున్నాడు తప్ప ఏ విధంగానూ ఆ పాండవులలో ఒక్కడైనా బ్రతికుండాలి అని కోరుకున్నవాడు కాడు ధృతరాష్ట్రుడు. ఎంత దుర్మార్గులైనా తన పుత్రులే. తండ్రికి ఉండేటువంటి లక్షణం అది. ఆ లక్షణం చేత ఆ విధంగా కోరుకున్నాడు. భారత యుద్ధానికి వీరిద్దరే కారకుడు, లేకపోతే యుద్ధం జరిగేది కాదు. గురుగారు, మరి మహాభారతంలో వ్యాసుడు దివ్య దృష్టిని సంజయుడికి ఎందుకు ఇచ్చాడు, ధృతరాష్ట్రుడికి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇంతకు ముందు ప్రశ్నకు అనుసంధానమైంది. యుద్ధరంగం సిద్ధమైనప్పుడు వ్యాస భగవానుడు వస్తే ఆ వ్యాస భగవానుణ్ణి అర్థించాడు ధృతరాష్ట్రుడు. నాకు ఎలా తెలియాలి, ఏం తెలియాలి? కిం జితః, ఎవరు జయింపబడ్డారు, ఎవరు జయించారు, ఈ విషయం నాకు తెలియాలి కదా, నేను అంధుణ్ణి కదా అనేటప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ప్రత్యక్షంగా నీకు చెప్పేటువంటి అవకాశాన్ని నేను కల్పిస్తాను అని వ్యాస భగవానుడు తన తపోశక్తి చేత దివ్య దృష్టిని సంజయునకు ఇచ్చాడు. ధృతరాష్ట్రునికి ఇవ్వాల. ధృతరాష్ట్రునికే కనుక దృష్టి ఇచ్చినట్లయితే ధృతరాష్ట్రుని యొక్క స్థితి ఇంకొక రకంగా ఉండేది. ఎందుకంటే అంత దుర్మార్గపుట ఆలోచన కలిగి పాండుపుత్రుల యందు ఏ విధమైనటువంటి ప్రేమానురాగములు లేనటువంటి ధృతరాష్ట్రునకు గనక దివ్య దృష్టి ఇచ్చినట్లయితే అది ఇంకొక రకమైనటువంటి మార్గానికి మళ్ళేది ఆ ధృతరాష్ట్రుని యొక్క శక్తి. అందువల్ల ఆ ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి ఆ క్రౌర్యాన్ని, ఆ ఉన్నటువంటి దురాలోచనను ఇంకొక మార్గంలోకి వెళ్ళనివ్వకుండా ధర్మమూర్తులైనటువంటి పాండవులను, భగవత్ పక్షంలో ఉన్నటువంటి పాండవులను కాపాడటం కోసమే ధృతరాష్ట్రునికి కాకుండా సంజయునకు ఇచ్చాడు, ప్రక్కనే ఉన్న సంజయుడు. అందున సంజయుడు ధర్మమూర్తి. ధృతరాష్ట్రుడు ఎంత దుర్మార్గుడు కదండి. ఆ దుర్మార్గుడికి కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపించారు కదా. భగవంతుని యొక్క విశ్వరూపాన్ని అక్కడ ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు చూడాల. భీష్మాచార్యుడు చూచాడు, కృపాచార్యుడు చూచాడు, ద్రోణాచార్యుడు చూచాడు, ఏమండి ఈ అశ్వత్థామ చూచాడు, ధృతరాష్ట్రుడు చూచాడు, గాంధారి కూడా చూడలేదు. అదే సభలో ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళకెవ్వరికీ కనపడకుండా వీళ్లకు మాత్రమే కనబడి, ధృతరాష్ట్రుడికి కూడా ఎందుకు కనపడ్డాడో, అంత దుర్మార్గుడు కదా. అటువంటి దుర్మార్గుడికి భగవంతుడు తన విశ్వరూపాన్ని ఎలా చూపించారు అంటే, ఎంత దుర్మార్గుడైనా ఇద్దరు మంచి స్నేహితులను పొంది ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఎవరయ్యా ఇద్దరు స్నేహితులు అంటే, ఒకడు విదురుడు, ఇంకొకడు సంజయుడు. వారిద్దరినీ ప్రక్కన పెట్టుకుని ఉన్న పుణ్యవశం చేత ఆ కొద్దిపాటి పుణ్యమునకే భగవంతుడు తన విశ్వరూపాన్ని ధృతరాష్ట్రునికి కూడా చూపించాడు. అంత గొప్పవాడు ఎవరు అంటే సంజయుడు. విదురుడు ఎంతటి గొప్పవాడో సంజయుడు కూడా అంత ధర్మమూర్తి. అందువల్లనే ఒక శక్తిని ఇచ్చేటప్పుడు
ఎటువంటి వారికి ఇవ్వాలి? దుర్వినియోగం చేసేవారికి ఇవ్వరాదు, సద్వినియోగం చేసేవారికి ఇవ్వాలి. ఆ సద్వినియోగం చేయగలిగినటువంటి వాడు సంజయుడు గనుక ఆ శక్తిని సంజయునికి ఇచ్చారు. ధృతరాష్ట్రునకు ఇస్తే దుర్వినియోగం చేస్తాడు గనుక ధృతరాష్ట్రునకు వ్యాస భగవానుడు దివ్య దృష్టిని ఇవ్వలేదు. అంతే తేడా. గురుగారు, శమంతక మణి కోసం శ్రీకృష్ణుడు ఎన్నో అగచాట్లు పడ్డాడు, యుద్ధం కూడా చేశాడు. ఒక మణి కోసం శ్రీకృష్ణుడు అంత శ్రమ పడాల్సిన అవసరం ఏమిటి? ఒక్కటే కారణం, చాలా చిన్న సమాధానం. ఏ జీవుడైనా తన పట్ల ఏదైనా ఒక అపవాదు కలిగితే నన్నేం చేస్తుంది అని వదిలివేయరాదు. ఆ అపవాదును సమసిపోవటానికి కావలసిన ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని మనకు చెప్పటం కోసమే కృష్ణ పరమాత్మ ఆ పని చేశారు. వాస్తవంగా కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి శమంతకమణి అంటే అది వచ్చి తన చేతిలో ఉండవచ్చు. ఎన్ని ఇటువంటి విచిత్రమైనటువంటివి చూపించాడు కృష్ణ పరమాత్మ తన ఉన్నటువంటి కాలంలో. ద్వాపర యుగంలో అనేకమైనవి చూపించాడు. అక్షయ చేలములు ఇచ్చాడు ద్రౌపదీదేవికి. ఏ షాపు నుంచి కొనుక్కొచ్చాడు ఆయన? కేవలం ఆయన సంకల్ప మాత్రం చేత అనేకములైన వస్త్రములు వచ్చినాయి కదా ద్రౌపదీదేవికి, ఏకవస్త్రైన ఆమెను కాపాడటానికి. అటువంటి వాడు ఆ శమంతకమణి ఎక్కడుందో వెతకవలసిన పనే ఉంది. తన పట్ల సత్రాజిత్తు అనబడేటువంటి రాజు నా వద్ద ఉన్న శమంతకమణిని శ్రీకృష్ణుడే అపహరించాడు అనేటువంటి ఒక అపవాదు వేశాడు. కేవలం శమంతకమణిని తీసుకొచ్చి మాయ చేతనో మంత్రం చేతనో తీసుకొచ్చి అది తీసుకెళ్ళి సత్రాజిత్తుకి ఇచ్చినట్లయితే తానే దొంగతనం చేసి తానే వెళ్ళి ఇచ్చినట్టు అవుతుంది. అందుకొరకే తాను ఈ ప్రయత్నం చేయడం కోసం వెళ్ళేటప్పుడు 15 మందిని తన యాదవ బృందాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. దేనికోసం అంటే సాక్ష్యం కోసం. ఇలా జరిగిందయ్యా, నువ్వు అనవసరంగా అపవాదు వేశావు అని. కనుక మనం కూడా మన పట్ల ఎవరైనా తెలిసో తెలియకో ఒక అపవాదు వేస్తే ఆ అపవాదు యొక్క దోషాన్ని తొలగించుకోవటం కోసం మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి అంటే కృష్ణ పరమాత్మ చేసినంత ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి అరణ్యంలో వెతికాడు. ఆ వెతికితే అక్కడ సింహపు జాడలు కనబడినాయి, ఆ కాలి ముద్రలు. అక్కడికి వెడితే అక్కడ ప్రసేనుని యొక్క కళేబరం ఉన్నది. అక్కడి నుంచి ఒక ఎలుగుబంటు యొక్క పాదముద్రలు ఉన్నాయి. ఆ పాదముద్రలను అనుసరించి వస్తే జాంబవంతుడు ఉన్న గుహ దగ్గరికి వచ్చాడు. అక్కడ కట్టబడి ఉన్నది. ఇవన్నీ దేనికోసం అయ్యా అంటే తన పట్ల పడినటువంటి అపవాదును పోగొట్టుకోవడానికి సాక్షిభూతమైన వాళ్లకు కూడా చూపించడం కోసం. సాక్షిభూతమైన వాళ్ళను తానే వెంట పెట్టుకుని వెళ్ళాడు కదా, వీళ్ళే సాక్షులు ఆ సత్రాజిత్తుకు చెప్పడం కోసం. కనుక ఒక అపవాదు అంత ప్రమాదకరమైంది. అంత ప్రమాదకరమైన అపవాదును పోగొట్టుకోవడానికి జీవుడు అంత ప్రయత్నం చేయాలి. చేసి అపవాదును పోగొట్టుకుని తాను అస్ఖలితుడు కావాలి. ఏ విధమైన దోషము లేనివాడు కావాలి. ఎంతవరకు చేశాడు ఈ ప్రయత్నం వల్ల? ఆ సత్రాజిత్తు వద్దకు వెడితే శమంతకమణిని నువ్వే తీసుకోవయ్యా, నా కుమార్తె అయిన కన్యామణిని కూడా నువ్వే తీసుకోవయ్యా, మొత్తాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు సత్రాజిత్తు. అంతగా తన అపవాదును పోగొట్టుకోవటం కోసం ప్రయత్నం చేశాడు. ఇది ఎందుకు చూపించాడు కృష్ణ పరమాత్మ తాను అనుసరించి అంటే మనం కూడా మనకు ఏదైనా పొరపాటున అపవాదు కలిగితే ఆ పరమాత్మయే అంత ప్రయత్నం చేశాడు. మనం ఊరుకోవటం మంచిది కాదు. మన ప్రయత్నం మనం చేసి కలిగిన అపవాదును పోగొట్టుకోవాలి అని మనం ఆలోచించటం కోసమే అంతగా శ్రమపడ్డాడు కృష్ణ పరమాత్మ. ఇది దాని వెనుక ఉన్న భావం. గురువుగారు, అన్ని విద్యలలోకెల్లా గొప్ప విద్య ఏది? దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఒకే ఒక్క విద్య గొప్పదమ్మా, ఆధ్యాత్మిక విద్య గొప్పది. అనేకములైన విద్యలు ఉన్నాయి లోకంలో. ఇవాళ రోజున ప్రత్యేకంగా కనపడుతున్న విద్యలు 2 అరకొరగా 3వది కనపడుతున్నది. ఎంసెట్ రాసి బీటెక్ ఎంటెక్ చదవాలి, లేదా మెడిసిన్ చదివి డాక్టర్ కావాలి. ఈ రెండిట్లో రాకపోతే సిఏ. ఈ 3 కనబడుతున్నాయి. బీఈడి చదివి టీచర్గా ఉద్యోగానికి పెడదామనే ఆలోచన ఎవరికీ రావట్లేదు.
ఇదిగో ఇంకోటి చదువుదాం, ఇంకో పని చేసుకుందాం అనే ఆలోచన ఎవరికి రావట్లేదు. బై హుక్ ఆర్ కుక్ కోట్లు సంపాదించాలి, వీలైతే ఇతర దేశాలకు వెళ్ళవలే, కట్టలు సంపాదించాలి, ఇదే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు. దానికి ఇవే కనబడుతున్నాయి. వాస్తవానికి విద్య అనే పదానికి అర్థమేమి? విద్ యా. విద్ అంటే జ్ఞానము, యా అంటే ఇచ్చునది అని అర్థం. విద్య అంటే జ్ఞానమును ఇచ్చునది. ఈ జ్ఞానం ఎన్ని రకాలుగా ఉన్నది అంటే లౌకిక విద్య, లౌకికమైన జ్ఞానం, పారలౌకికమైన జ్ఞానం. లౌకికమైనటువంటి జ్ఞానం ఈ లోకానికి సంబంధించింది, పారలౌకికమైన జ్ఞానం పరలోకానికి సంబంధించినది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సరి అయినటువంటి స్థితిలో ఉండటం అనేటువంటిది పారలౌకిక జ్ఞానం. ఇక్కడ ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి, అనేక సుఖాలు అనుభవించడానికి కావలసింది లౌకిక జ్ఞానం. ఏదైనా జ్ఞానమే కనుక ఇక్కడ బతికేటప్పుడు ఈ జ్ఞానం కావాలి, అక్కడ బతికేటప్పుడు ఆ జ్ఞానం కావాలి. ఈ రెండిటికి ఆధారమైనది ఆధ్యాత్మిక విద్య. కనుక అన్ని విద్యల కన్నా గొప్పది ఆధ్యాత్మిక విద్య. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.